ఓం నమో వీరబ్రహ్మణి. జయ వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జయ వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. విరాట్ విబిఎస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనం రేపటి దినం శ్రీరామనవమి జరుపుకోబోతున్నాం. ఈ శ్రీరామనవమి సందర్భముగా శ్రీరామునికి మహాభక్తుడై రామదాసు అని పేరు పొందిన కంచర్ల గోపన్నను గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. భక్తి అనే మాటకు నిజమైనటువంటి నిర్వచనం రామదాసు. ఆధ్యాత్మికము అనేటువంటి పదానికి నిండు రూపము రామదాసు. ఆ మహానుభావుని గుండెలో నిలుపుకోవడమే కాకుండా ఆయన కోవెల కట్టించినటువంటి మహనీయుడు రామదాసు. పరమ భక్తాగ్రేశ్వరుడు, వాగ్గేయకారుడు అయినటువంటి ఈ రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. చిన్నతనం నుంచి కూడా ఆయనకు రాముడు అంటే మహాప్రీతి. పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు గతించిన తర్వాత తన మేనమామల ప్రాపకంతో భద్రాచలంలో తహసీల్దార్ పదవిని పొందారు. ఆ పదవిలో ఉన్న కాలంలో రైతులతో మమేకమై వారి సహకార సహాయాలతో పన్నులు వసూలు చేసినటువంటి సొమ్ముతో రామునికి గుడి కట్టించి అనేక ఆభరణాలు కూడా చేయించాడు. అందుకే ఆయన రామదాసుగా కూడా ప్రసిద్ధికెక్కాడు. అయితే ఇది ప్రభుత్వం సొమ్ముతో గుడి నిర్మాణం చేయటం నేరం కాబట్టి తానిషా వారు ఆయనకు జైలు శిక్ష విధించాడు. ఆ జైలులో నానా నరకయాతనలు పెట్టారు. అది సహించలేనటువంటి రామదాసు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అని వేడుకున్నాడు. తనను ఈ కష్టాల నుంచి గట్టెక్కించమన్నాడు. ఆయన చిరకాలం ఖైదీని అనుభవిస్తూ అనేక కష్టాలు సహిస్తూ ఎంతో ఆర్తిగా సీతారామస్వామి నే చేసిన నేరములేమి, నీ గుడి కట్టించడమే నేను చేసిన తప్ప, నీకు ఆభరణాలు చేయించడం తప్ప అని కన్నీరు కారుస్తూ ఆయన దుఃఖరసంతో పాడినటువంటి కీర్తనలు వింటే ప్రతి ఒక్కరి మనస్సు కూడా ద్రవించిపోతుంది. రామదాసు ప్రజాకవి. రామనామాన్ని జగమంతా కూడా విఖ్యాతి వహించినటువంటి మహనీయుడు. సామాన్య పదజాలంతో సరళమైన ధాతు శైలితో వీరి యొక్క కీర్తనలు ప్రతి గుండెను కదిలిస్తాయి, అందరికీ ఆనందాన్ని అందిస్తాయి. జీవితానుభవం అంతా సారాన్ని గ్రహించిన ఆ హృదయ విధేయనతో తీర్చిన ఈ కీర్తనలు ప్రతి మానవుని గుండెల్లో కూడా నిలిచిపోయి ఉన్నాయి. ఈ కీర్తనలో సాహిత్యం కన్నా భక్తే ప్రముఖంగా ఉంటుంది. వీరు అందుకే రామునికి దాసుడు కాబట్టి రామదాసుగా కీర్తి పొందాడు. శ్రీరామనవమి మనం పండుగ జరుపుకుంటున్నామంటే తప్పనిసరిగా ఈ సీతారాములకు జరిగే కళ్యాణోత్సవము లోకమంతటికి కూడా ఆదర్శంగా మారిందంటే ఇది ఆ శ్రీరామదాసు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్లనే. భద్రాచలంలో గుడి కట్టించి అమ్మవారికి నగలు చేయించి ఈ కళ్యాణం జరిపించేటువంటి తంతు అంతా జరిగింది. కాబట్టి ఈ సమయంలో మనము రామదాసును కూడా గుర్తించుకోవడము, తలవటము సమంజసం. కాబట్టి రామదాసుని మించిన దాసుడు జగతిలో లేడు. కాబట్టి రామదాసు కీర్తనలు మనము వింటూ ఉంటే శ్రీరామ ఓ రామ ఎంతో రుచిరా, నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని పాడుతుంటే ఆ రామనామం యొక్క మధురమైనటువంటి రుచిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. కాబట్టి మనం కూడా ఆ శ్రీరాముని యొక్క గొప్పదానాన్ని తలుచుకుంటూ రామదాసు యొక్క భక్తిని కూడా మనము మర్చిపోకుండా తలుచుకుంటూ వారి కీర్తనలు అప్పుడప్పుడు విని తరిద్దాం. ఓం నమో వీరబ్రహ్మణి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మణి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై.